ఇప్పటి వరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ సీతంరాజు సుధాకర్లపై విమర్శనాస్త్రాలు సంధించిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. దేవాదాయ శాఖను సింహాచలాన్ని భ్రష్టు పట్టించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేయడం ఆయనకే చెల్లిందని విమర్శించారు. శుక్రవారం ఉదయం డాబా గార్డెన్స్లోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలను 5 ఏళ్ల పాటు పీడించుకు తిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు శారదా పీఠానికి అధిపతిని అని చెప్పుకున్న స్వరూపానందేంద్ర సేవలో తరించిందన్నారు. దేవాదాయ శాఖ కార్యకలాపాలు మొత్తం స్వరూపానంద చేతికే వెళ్ళాయని ఆరోపించారు. సింహాచలంలో డిప్యూటీ ఇంజనీర్గా ఉన్న శ్రీహర్ రాజు ఆయన ఒక ఫిట్టర్గా జాయిన్ అయ్యాడు, క్లీనర్గా జాయిన్ అయ్యాడు. అలాంటి వాడు డిప్యూటీ ఇంజనీర్గా ఉన్నాడు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస రాజు ఎన్ఎంఆర్గా చేరాడు. అలాంటి వ్యక్తులు ఈగా ఉన్నాడు. మరి ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్ర మోహన్ 1 వీక్ ముందు వచ్చి ఏం ఏర్పాటు చేసే ప్రశ్నిస్తారు. మరి గతంలో ఇదే రామచంద్ర మోహన్ ఈవోగా ఉన్నప్పుడు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ ప్రసాద్ గారు మన సీఎంఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక సైట్ విషయంలో లెటర్ రాస్తే అప్పటికే కోర్టులో ఉంది మ్యాటర్. కానీ ఏమీ లేకుండా 200 గజాల స్థలం, దేవస్థాన స్థలం దారాంతం చేసి పడుతున్నారు. అంటే ఈరోజు రామచంద్ర మోహన్ ఎంత అవినీతిపరుడంటే 28, 29 టికెట్లు గల్ఫ్ కోర్ట్ దగ్గర టికెట్ బ్లాక్లో అమ్ముకున్నారు. టికెట్లు అక్కడ అమ్ముకున్నారు. నిజంగా భక్తులకు టికెట్ అందలేదు. ఈరోజు ఎందుకంటే ఆరోపణ చేస్తానో ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంత కట్టాలి, ప్లింత్ పేమెంట్ ఏంటో ఎలా కట్టాలో ఏమీ తెలియని ఒక దర్జములు అధికారులు సింహాచలం. అంటే ఈ సమస్య ఒక సింహాచలమే కాదు, భారతదేశంలో అన్ని దేవాలయాలు కూడా గతంలో రిక్వెస్ట్ చేస్తారు, ఇంకా కొనసాగుతున్నారు. ఈవేళ ఈ సింహాచలం దేవస్థానం ప్రభుత్వం అంటే ఏ అధికారి అయినా సరే మ్యాక్సిమం 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ వరకే ఉండాలి. కానీ 20 సంవత్సరాలైనా 25 సంవత్సరాలైనా ట్రాన్స్ఫర్ లేవు. మరి ఏంటో ఇంట్లో అర్థం కావట్లేదు. ఈవేళ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను, దీని పూర్తి బాధ్యత ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్రమోహన్ గారు మనం చేస్తాను. ఆయన తొత్తులైన ఈ శ్రీహర్ రాజు, ఈ శ్రీనివాసరాజు ఆయన తొత్తులు. ముఖ్యంగా రమణమూర్తి అనే వ్యక్తి ఉన్నాడు, శారదాపీఠం మనిషి. మనం గతంలో చూసాం. శారదాపీఠం ఏదైతే సింహాచలం చైర్మన్ అశోక్ గజపతి రాజుని తప్పించి సంచితా గజపతి రాజుని ఎలక్షన్ చూసాం. అంటే సింహాచలం భూములు కొట్టేయాలని చెప్పి గత ప్రభుత్వం చూసింది. కానీ నిజంగా భగవంతుడు ఉన్నామని చెప్పడానికి ఉదాహరణ మొన్న శాస్త్రం కూడా జరిగింది. చెప్పాలని ఇబ్బంది కాదు, ఇంకా చాలామంది ప్రాణాలు పోవాలి. కానీ అది దురదృష్టం. ఆ వాల్ కన్స్ట్రక్షన్లో ఇక్కడ రామచంద్రమోహన్ తన బినామీలకు ఇచ్చి కన్స్ట్రక్షన్ చేయించాడు, దాంట్లో కమిషన్ కొట్టారు. అంటే కేవలం భగవంతుడు డబ్బులు కూడా సింహాచలం నుంచి తరలిపోతున్నాయి. మరి దీనిపైన నేను ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయట్లేదు, కానీ ప్రభుత్వం వెంటనే మీరు అధికారులకి సర్టిఫికేట్ చూస్తున్నారు. ఏ ఒక సర్టిఫికెట్ లేవు, అన్ని దొంగ సర్టిఫికెట్లే. అంటే వ్యవస్థ ఎలాగైపోయిందంటే మా చేతుల్లో ఉంది కదా. అంటే ముఖ్య బాధ్యత కమిషనర్ది, మంత్రులది కాదు. కమిషనర్ రాష్ట్రానికి దేవాదాయ శాఖ కమిషనర్ ఉన్నాడు. ఏం పీక్తో అడుగుతున్నాడు. ఈరోజు 8 మంది ప్రాణాలు పోతే మీరు ఏదో ప్రభుత్వం డబ్బు ఇవ్వటం కాదు, మీరు ఎలాగేస్తున్నారు ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇది ప్రజల డబ్బు, ప్రజలు కట్టే పన్నుని రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చారు తప్ప ఇలాగ చచ్చిపోయిన వాళ్ళకి మీరు ఎమ్మెల్యే కావట్లేదు. ఎవరి వాళ్ళు చచ్చిపోయారు వాళ్ళు రుసులు చేయండి. సింహాచలంలో దేవస్థానంలో ఉన్న అధికారులు అందరూ అన్ఫిట్ టు బి అధికారులు దొంగ చెడుతున్నారు. సో దయచేసి ఒక్కొక్కరికి పాదర్శక 50 లక్షలు డిమాండ్ చేస్తారు. సింహాచలంలో ఉన్న అధికారులు, ఈవో, కమిషనర్ మొత్తంలోనే దీంట్లో పెట్టండి. అంతేకాని ప్రజలు డబ్బు వేస్తే మాత్రం తెలుగు శక్తి ఊరుకు మనం చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సైకోస్ ఎలా పెరిగిపోయిందంటే మామూలుగా రాడు, సవాలు కనపడితే చాలు రాబందులాగా వాలిపోతున్నాడు. ఒక గద్దె మీద సవాలు పడతాం. అసలు ఈ బుద్ధుల్ని అడుగుతున్నాను. ఈవేళ ఇది ప్రకృతి వైఫల్యం. ఆ రోజు ఎవరు ఊహించలేదు. గాలి వాన వస్తుంది, తుఫాను వస్తుంది, వర్షం పడుతుందని దేవస్థానం గాలి ఎవరు ఊహించలేదు. జరిగింది. అది బాధ్యత ఎవరు వహించాలండి? కమిషనర్. ఆ కట్టిన వాళ్ళు కూడా సరైన కన్స్ట్రక్షన్ చేయాలి, టెంపరీ వాళ్ళు. ఇదంతా ప్రసాద స్కీమ్ నుంచి డబ్బులు డెబిట్ చేశారు.